అంటే చాలా మందికి అర్థమయ్యే జీవిత సత్యం ఇది. మనిషి జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. ఎందుకో తెలుసా? డబ్బున్నవాడు ఏసీ రిజర్వేషన్లో వెళ్తాడు. అదే మధ్యతరగతి వాడు జన రిజర్వేషన్లో వెళ్తాడు. ఒక పేదవాడు మాత్రమే జనరల్ బోగిలో ఏదో మూలను కూర్చొని వెళ్తాడు. అంటే ఇక్కడ జీవిత సత్యం ఏంటంటే మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలా వెళ్ళినా ప్రయాణం ఆగదు కదా. మనిషి జీవితం కూడా అంతే. మనం ఎలా నడిచినా సరే మన జీవితం ఆగదు. ఈ సృష్టిలో ప్రతి ఒక్క ప్రాణజీవి కూడా కొన్ని సంవత్సరాలు జీవించడానికి ఆ భగవంతుడు, ఆ దేవుడు కూడా సమయం ఇస్తున్నారు. ఆ సమయం మనుషులకి చాలా ఎక్కువ. అన్ని జీవుల కంటే మనిషికి జీవితం కాలం ఎక్కువ. కొందరు అంటారు, అమ్మో 60 సంవత్సరాలే కదా బతును, కొందరు 100 సంవత్సరాలు బతుకుదా, కానీ 60 సంవత్సరాలు కూడా ఈ రోజుల్లో బతకట్లేదు అనేసి కొంతమంది బాధపడతారు. కానీ నిజం చెప్పాలంటే మనిషి జీవితం చాలా చిన్నది. అది మనం గొప్పగా మలుచుకుంటామో లేదా పిడకల్లాగా మర్చుకుంటామో అది మన మనసుకు సంబంధించి ఉంటుంది. మన మనసు నిదానంగా నడిస్తే మన మెదడు కూడా నిదానంగా నడుస్తుంది. అప్పుడు మన కాళ్ళు చేతులు అన్నీ నిదానంగా నడుస్తాయి. అంతా మన చేతిలోనే ఉంది ఫ్రెండ్స్. నేను మీకు ఒక చిన్న జీవిత సత్యం చెప్పాలనుకుంటున్నాను. ఇది మన జీవితానికి ఉపయోగపడుతుందేమో అని ఆలోచిస్తున్నాను. ఏంటంటే, గొంగలి పురుగు ఉంది, తన జీవితం అయిపోయిందని బాధపడే లోపే అందమైన సీతాకోక చిలకలాగా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. అలాంటిది మనసులో మనమెంత కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా నేర్పుగా భరిస్తే మనకే మంచిది. ఎందుకంటే మన జీవితం మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. మాటలో చిన్న వాక్యం చెప్పాలనుకుంటున్నాను. చిన్నప్పుడు పెన్సిల్ ఇస్తారు. తప్పు చేస్తే చిరుపుకోవచ్చు, తప్పు రాస్తే మళ్ళీ సరిదిద్దుకోవచ్చు అని. కొంచెం పెద్ద అయ్యాక పెన్ను ఇస్తారు. ఎందుకంటే సరైన దారిలో నడవమని, సరిగా తప్పు రాయకుండా కరెక్ట్గా రాయమని. అలాగే దానికంటే ముందు గీతల పుస్తకం ఇస్తారు. ఎందుకంటే తిన్నగా రాయమని, సక్రమంగా నిలబడమని. కొంచెం పెద్ద అయ్యాక తెల్ల కాగితాలు ఉన్న పుస్తకం ఇస్తారు. ఎందుకో తెలుసా? నీ దారి నువ్వే వెతుక్కో, సరైన దారిలో నడవు అని. ఇలాగ మన బడి నేర్పిన జీవిత సత్యం ఇది. బడి నుంచి మనం నేర్చుకున్నది చాలామంది మర్చిపోయి చాలా యాసాలేస్తూ ఉంటారు. ఒకసారి గుర్తు చేసుకోండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, చాలామంది జీవితంలో నువ్వేమి సాధించవని అడిగితే చాలామంది మనసులో అనుకున్న బయటికి చెప్పే మాటలు, నేను ₹1,00,00,000 సంపాదించాను, నేను సైటు కొన్నాను, నేను పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ బాగా సెటిల్ అయ్యాను, మా పిల్లల్ని అతిథి పెద్ద పెద్ద చదువులు చదివించాను, మా పిల్లల్ని విదేశాల్లో పంపించాను, మా పిల్లలు విదేశాల్లో జాబ్ చేస్తున్నారు, నేను వ్యాపారం చేస్తున్నాను, కంపెనీ పెట్టానని పెద్ద పెద్ద ఏవేవో మాటలు చెప్తారు. అవి జీవితంలో సాధించడం అంటే గొప్ప కాదు. కన్న తల్లిదండ్రులను కన్నీరు కార్చకుండా చూసుకోవడమే గొప్ప. జీవితంలో ధనవంతుడు అంటే, అసలైన ధనవంతుడు అంటే అది తల్లిదండ్రులను చూసుకునే విధానం. హలో ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, చాలామంది రకరకాలుగా అనుకుంటారు. నాకు అనుభవం ఉంది, నాకు తెలుసు, నేను చెప్పింది వినండి అనేసి చాలామంది ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అనుభవం అంటే భూమి పుట్టక ముందు ఉండేవాడే అనుభవించేటవుతాడు. అలాంటిది ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఎక్కడ ఒకరు లేరు, ఆ భగవంతుడు తప్ప. ఆ భగవంతుడి కంటే అనుభవం ఎవరికీ ఉండదు. అందుకే అనుభవం అంటే ఇంకోటి కూడా ఉంది. ఎదుటివారి మనసు నోచుకోకుండా మాట్లాడేది అనుభవం అంటారు. అలాంటి అనుభవం లేనప్పుడు ఎంత వయసున్నో వ్యర్థమే. హలో ఫ్రెండ్స్, చాలామంది కష్టాలు వస్తే నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ కర్మ, ఏ తప్పు చేసినా ఏ పాపం చేసినా నాకే ఇన్ని కష్టాలని బాధపడిపోతూ ఉంటారు. కానీ అలా బాధపడడం మంచిది కాదు. నేను మీకు ఒక చిన్న సూత్రం చెప్తున్నాను. ఏంటంటే, ఆకాశం ఉంది, పొగల కంటే రాత్రి నల్లగా మారుతూనే ఆకాశంలో చుక్కలు కనిపిస్తాయి. అలాగే కష్టాలు వస్తే మనకి సుఖాలు విలువ తెలుస్తుంది.
కష్టాలు రావడం మనకి మంచిదే. మనకి కూడా అనుభవం పెరుగుతూ ఉంటుంది. బాధపడడం కంటే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో అనేది తెలుసుకోవడమే మనకి మంచిది.